10th క్లాస్ కోసమే ఈ వీడియో చూస్తున్నావు కదా! సరే అయితే యాక్చువల్లీ నేను డీల్ చేస్తున్న 10th క్లాస్ మెంటర్‌షిప్‌లో ఆల్రెడీ సిలబస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇన్ కేస్ నువ్వు కూడాను నా దగ్గర మెంటర్‌షిప్ తీసుకోవాలనుకుంటే మోస్ట్ వెల్కమ్. సో, నేను నా స్టూడెంట్స్‌కి కొన్ని విషయాలు చెప్పా. నువ్వు యూట్యూబ్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటే ఈ 10 సెర్చెస్‌ని ఎక్కువగా చేయడానికి ట్రై చేయి అనుకోని చెప్పా. దాంట్లో నంబర్ 1 ఏంటంటే టాపర్ టైమ్ టేబుల్. సో, టాపర్‌కి 600 ఇయర్ వచ్చాయి కదా! వాళ్ళంటి వాళ్ళు టైమ్ టేబుల్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటారు. సో, ఇన్ కేస్ నీకు నచ్చితే వాళ్ళ టైమ్ టేబుల్ ఎలా ఉంది, ప్యాటర్న్ ఎలా ఉందనేది చెక్ చేసుకోవడానికి ట్రై చేసుకో. నంబర్ 2 ప్రతి సబ్జెక్ట్‌కి కూడాను మనకి ఎక్స్‌ప్లనేషన్స్ కావాలి. రీసెంట్‌గా అయితే మనకి వన్ షాట్స్ అనేవి బాగా ఫేమస్ అవుతున్నాయి. అయితే వన్ షాట్‌లో కూడా చిన్న ప్రాబ్లమ్ ఉంది. ఎందుకంటే మేము వన్ షాట్స్ చెప్పేటప్పుడు ప్రాబ్లమ్ ఏమవుతుందో తెలుసా? మొత్తం చెప్పాలన్న ఆతృతలో కొన్ని కొన్ని విడిచిపెట్టేస్తూ ఉంటాం. పిల్లలకి బోర్ వస్తదేమో అనుకుని కొన్ని కొన్ని విడిచిపెట్టేస్తుంటాం. సో, ఇన్ కేస్ నువ్వు ఫస్ట్ రీడింగ్‌లో ఫుల్ చాప్టర్ చూసి, సెకండ్ రీడింగ్‌లో వన్ షాట్‌కి ప్రిపేర్ చేయి. డెఫినెట్‌లీ బెటర్‌గా ఉంటుంది. అండ్ నంబర్ 3 దిస్ ఈస్ ద చాలా ఇంపార్టెంట్. ఇది కంపల్సరీ చేయాల్సిన బెస్ట్ సెర్చ్ అనమాట. బెస్ట్ ఛానెల్స్ ఫర్ 10th క్లాస్ ప్రిపరేషన్ అనుకుని టైప్ చేయి. సో, దాంట్లో వన్ ఆఫ్ ది థింగ్ మనది కూడా ఉంటది. సో, మన దాంట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ సోషల్ ఇవి మన మేజర్ కోర్ అనమాట. సో, బెస్ట్ ఛానల్స్ ఇన్ 10th క్లాస్ అనేది సెర్చ్ చేయడం మర్చిపోకు. సో, నెక్స్ట్ టైమ్ టేబుల్. సో, టైమ్ టేబుల్ ఎలాగో మేసుకున్నావు కాబట్టి షెడ్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్. షెడ్యూల్ అనేది చక్కగా రన్ అవ్వాలంటే నువ్వు ఎర్లీగా నిద్ర లేవాలి. అసలు ఎర్లీగా నిద్ర లేవడం వెనక కూడా సైన్స్ ఉంటది. మరి హౌ టు వేకప్ ఎర్లీ అనుకుని కొట్టవా? సైంటిఫిక్‌గా తెలుసుకోవా? తెలుసుకో. ఓకేనా? అండ్ నువ్వు వన్స్ షెడ్యూల్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత టాపిక్ వైస్‌గా నువ్వు చదవాలి కదా! సో, టాపిక్ వైస్‌గా చదివేటప్పుడు కొన్ని కొన్ని ఎక్స్‌ట్రాగా ఇన్ఫర్మేషన్ కావాలి. మరి వాటిని ఎలా సెర్చ్ చేయాలి? అందుకే టాపిక్ వైజ్ ఎక్స్‌ప్లనేషన్ ఫర్ దిస్ టాపిక్, దట్ టాపిక్ అనుకుంటూ కొడతావు. టాప్ 10 క్వెషన్స్ ఫ్రమ్ దిస్ లెసన్ అనుకుని అలా కొడితే బెస్ట్ వస్తది. సో, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటంటే లెసన్‌ని చదవడానికి నీ దగ్గర షెడ్యూల్ రెడీగా ఉంది. టైమ్ టేబుల్ రెడీగా ఉంది. అండ్ లెసన్ అంతా ఒకసారి వినేసావు. వన్ షాట్ కూడా వినేసావు. బెస్ట్ క్వెషన్స్ కూడా చెక్ చేసావు. ఇదంతా అయిపోయిన తర్వాత ఎప్పుడైనా సరే నీకు ఎగ్జామ్‌కి ముందు అడుగుతారు కాబట్టి సమ్మరీస్. సో, బెస్ట్ సమ్మరీస్ ఫర్ దిస్ లెసన్ అనుకుని సెర్చ్ చేసుకో. బెస్ట్‌గా హెల్ప్ అవుతది. సమ్మరీస్ అనేవి చెక్ చేయడం మర్చిపోకు. సమ్మరీస్ చేస్తే నీకు లెసన్ అంతా కూడా ఈజీగా రీకలెక్ట్ అయిపోద్ది. ఓకే. అండ్ ఇప్పుడు ఎగ్జామ్‌లో నువ్వు ప్రెజెంట్ చేయాలి కాబట్టి హౌ టు స్కోర్ అండ్ హౌ టు బూస్ట్ మై స్కోర్ అనుకోని ఈ 2 సెర్చ్ చేయి. సో, హౌ టు స్కోర్ 95+ అనుకోని సెర్చ్ చేయడం వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ప్రతి సబ్జెక్ట్‌కి కూడాను ఒక స్పెసిఫిక్‌గా డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఆ 95, 99 రావడానికి కొన్ని చిన్న చిన్న టెక్నిక్స్‌ని మేము యాక్చువల్లీ ఈ మెంటర్‌షిప్‌లో గాని చెప్తూ ఉంటాం. సో, ఇలా నువ్వు సెర్చ్ చెయి. సో, నీ ప్రయత్నంలో ఏమైనా దొరికితే దొరుకుతాయి. అండ్ ఇంకా ముఖ్యంగా లాస్ట్‌గా నీ ప్రిపరేషన్‌ని ఎలా చేసినా సరే ఎగ్జామినర్ క్వెషన్స్ ఎలా అడుగుతారనే దాన్ని బట్టి నీ ప్రిపరేషన్ చేస్తే చాలా బావుంటది. కాబట్టి శాంపుల్ పేపర్స్ ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ ఇలా కొట్టు. ఓకేనా? ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఫస్ట్ వన్ అండ్ మోడల్ పేపర్స్ అనేది సెకండ్ వన్. ఈ 2 సెర్చెస్ కూడా చేస్తే నీకు చాలా క్లారిటీ వస్తుంది. అండ్ లాస్ట్‌గా ఒక క్వెషన్ సెర్చ్ చేయి. వాట్ టు డూ ఆఫ్టర్ 10th క్లాస్. దీన్ని ఇప్పుడు నుండే ఎందుకు చేయమన్నానంటే నువ్వు ఏ గ్రూప్‌నైతే ఫ్యూచర్‌లో పర్స్యూ చేస్తావో ఆ గ్రూప్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడానికి చాయిస్ ఉంటది. సో, నేను చెప్పిన టిప్స్ అర్థమయ్యాయి కదా! ఈ రకంగా చేస్తే నీ షెడ్యూల్ నుండి మొదలెడితే నీ ప్రిపరేషన్ బావుంటది. ప్రిపరేషన్ నుండి మొదలెడితే నీ రివిజన్ బావుంటది. నీ రివిజన్ నుండి బాగుపెడితే నీ ఎగ్జామ్స్ అనేవి బాగా ప్రెజెంట్ చేయగలవు. నువ్వు ఎగ్జామ్స్‌ని బాగా ప్రెజెంట్ చేయగలిగితే నువ్వు కూడా టాపర్‌లా మారుతావు. ఫ్యూచర్‌లో నువ్వు కూడాను ఒక టాపర్ టైమ్ టేబుల్ ఇచ్చేవాడిగా మారుతావు. సో, ఆల్ ది బెస్ట్ ఈ సక్సెస్ అన్నీ కూడా. అండ్ ఫైనల్‌గా ఇంకో మాట ఏంటంటే మనం 10th క్లాస్‌లో మెంటర్‌షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఎందుకో చెప్తా చూడండి. ఈ రోజుల్లో యూట్యూబ్‌లో బీభత్సమైన కాంటెంట్ ఉంటుంది. ఏది చూడాలో, ఏది చూడకూడదు, ఏ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వకూడదు. ఇలా కాంటెంట్ ఎక్కువ ఉన్న రోజుల్లో ఒక డైరెక్షన్ లేకపోతే ఎటు పడితే అటు పోయే సిట్యుయేషన్ ఉంది. కాబట్టి ఇలాంటప్పుడే మీకొక్క గురువు, ఇలాంటప్పుడే మీకొక డైరెక్షన్ చూపించేవాళ్ళు ఉంటారు. సో, మీ లైఫ్‌లో నేను ఆ రోల్ ప్లే చేస్తా. ఇన్ కేస్ నాతో పాటు రావాలనుకుంటే మోస్ట్ వెల్కమ్. ఓకే. బై.